Hi guys, this is Venkat. Welcome back to our channel Sahasra 26, The Magic of English. గుర్తొచ్చింది. ఇప్పుడు నీ వంతు ఏమైనా సరే నేను మటుకు అది తప్పనిసరిగా చేయవలసిందే. ఆ తప్పనిసరి పరిస్థితులు నేను అలా చేయవలసి వచ్చింది. అలాగే ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉన్నాయి. వాడంతే అదో టైపు, వాడు ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గో స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కాంట్ బట్. కాంట్ బట్ అంటే బలవంతం వల్ల కానీ అలాగే ఫోర్స్ వల్ల కానీ ఒక వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ తప్పనిసరి పరిస్థితిలో చేయవలసి వచ్చింది అనేటప్పుడు ఈ కాంట్ బట్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ కాంట్ బట్ గో దేర్ అంటే అతను అక్కడికి వెళ్ళక తప్పదు. అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతం వల్ల కానీ ఒక ఆర్డర్ వల్ల కానీ ఫోర్స్ వల్ల కానీ అతను ఆ పని చేయక తప్పదు. అంటే అతను తప్పనిసరిగా వెళ్ళాలి. హీ మస్ట్ గో, హీ కాంట్ ఎస్కేప్. నెక్స్ట్ వన్, ఐ కాంట్ బట్ డూ దట్ పీస్ ఆఫ్ వర్క్. అంటే నేను తప్పనిసరిగా ఆ పని చేయవలసి ఉంటుంది. నేను ఎలాగైనా పని చేయాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐ హ్యావ్ టు డూ దట్ పీస్ ఆఫ్ వర్క్. ఇలా కాంట్ బట్ని తప్పనిసరి పరిస్థితులు అని చెప్పేటప్పుడు అంటూ ఉంటాం. అలాగే కాంట్ బట్ సిచ్యుయేషన్ అని చెప్పి ఇంకొక రకమైన ఫ్రేజ్ని కూడా వాడుతూ ఉంటాం. చూడండి, ఇన్ దట్ కాంట్ బట్ సిచ్యుయేషన్ ఐ హ్యాడ్ టు గివ్ ద మనీ. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో నేనేమీ చేయలేకపోయాను కాబట్టి ఐ హ్యాడ్ టు గివ్ ద మనీ, డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. అంటే హ్యాడ్ తర్వాత 2+V1 ఇప్పుడు యూజ్ చేసామంటే ఏదైనా ఒక తప్పనిసరి పరిస్థితి ఒక చేయవలసి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు ఈ హ్యాడ్ టు V1 యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఐ హ్యాడ్ టు గివ్ ద మనీ. ఆ పరిస్థితిలో డబ్బు ఇవ్వక తప్పలేదు, డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేలా చెప్పాం. నో వన్ కెన్ డూ నథింగ్ ఇన్ దట్ కాంట్ బట్ సిచ్యుయేషన్. ఎవరు కూడా ఏమీ చేయలేరు అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇన్ దట్ కాంట్ బట్ సిచ్యుయేషన్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నాకు కాల్ చేయని చెప్పి ఈ విధంగా ఈ కాంట్ బట్ సిచ్యుయేషన్ కూడా మనం యూజ్ చేయవచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు మధ్యలో గుర్తొచ్చింది అంటూ ఉంటాం. గుర్తొచ్చింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఓ దట్ రిమైండ్స్ మీ, దట్ రిమైండ్స్ మీ అనే ఎక్స్ప్రెషన్ వాడుతూ ఉంటాం. సెంటెన్స్ చూద్దాం. సో ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ద కార్నర్. ఓ దట్ రిమైండ్స్ మీ, హౌ వాస్ రవి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు రకాల సిచ్యుయేషన్ గురించి మనం చెప్తున్నాం. ఆ రౌండ్ ద కార్నర్ అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, అంటే ఎలక్షన్స్ సమీపిస్తానంటే కొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. రౌండ్ ద కార్నర్ అంటే సమీపిస్తానని చెప్పి అర్థం. ఎలక్షన్ దగ్గరలోకి వస్తుందని చెప్పి దట్ రిమైండ్స్ మీ, గుర్తొచ్చింది. హౌ వాస్ రవి, రవి ఎలా ఉన్నాడు. ఇలా అక్కడ టాపిక్ని చేంజ్ చేయడానికి మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వేరే టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు గుర్తొచ్చిందని చెప్పి ఇలా అంటూ ఉంటాం. ఓకే, వేర్ డిడ్ యూ కీప్ ద కీ. తాళం ఎక్కడ పెట్టావు. చూడండి, ఇక్కడ డిడ్ యూ కీప్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం, అంటే గతంలో జరిగిపోయిన యాక్షన్. నువ్వు తాళం ఎక్కడ పెట్టావు అని చెప్పి అడిగాం. ఐ కాంట్ రిమెంబర్, నాకు గుర్తులేదు. దట్ రిమైండ్స్ మీ, గుర్తొచ్చింది. అలా అంటూ ఉంటాం అనమాట. అంటే కాసేపు ఆలోచిస్తాం. దట్ రిమైండ్స్ మీ. ఇలా చెప్పేటప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ రిమైండ్స్ అనే వెబ్ని, ఈ ఫ్రేజ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఐఎమ్ గోయింగ్ టౌన్ టుడే. నేను ఈరోజు టౌన్ వెళ్ళబోతున్నాను. దట్ రిమైండ్స్ మీ, యూ ఆస్క్ సమ్ మనీ డిడ్ంట్ యూ. నన్ను కొంచెం డబ్బు అడిగావు కదా. అంటే ఏదో అతను ఎప్పుడో అడిగినట్టు, ఇతను గుర్తొచ్చినట్టు, ఇతను చెప్పినట్టుగా అక్కడ మనం చెప్తూ ఉంటాం. గుర్తొచ్చింది, నువ్వు నన్ను ఏదో డబ్బు అడిగావు కదా, అలా అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. వాట్ ఎవర్ దట్ మీన్స్ ఏమైనా కానీ, ఏమైనా సరే, ఏదైనా జరగని, ఎలా మనం స్పోకెన్లో చెప్తూ ఉంటాం. చూడండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ వోంట్ గో. ఏదైనా కానీ, ఏదైనా జరగని, నేను మట్టుకు వెళ్ళను. దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ డెసిషన్, ఐ వోంట్ గో. చూడండి, ఇక్కడ వోంట్ అంటే విల్ ప్లస్ నాట్ని కాంట్రాక్ట్ చేసి వోంట్గా మనం చెప్తూ ఉంటాం. నెగిటివ్. విల్ ప్లస్ నాట్, వోంట్. ఐ వోంట్ గో వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే వాట్ ఎవర్ అంటే ఏమైనా కానీ, ఏదైనా జరగని. నెక్స్ట్ వన్, వాట్ ఎవర్ అక్కర్స్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ డోంట్ కేర్. ఏం జరిగినా నేను పట్టించుకోను. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ అట్ ఆల్, ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ అక్కర్స్. బోత్ గివ్ సేమ్ మీనింగ్. నెక్స్ట్ వన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ షుడ్ పే ద మనీ రైట్ నౌ.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ మీన్స్ ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఇది కూడా ఇదే అర్థాన్ని ఇస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ, ఏమైనా సరే, యూ షుడ్ పే ద మనీ రైట్ నో, నువ్వు ఇప్పుడు అమౌంట్ పే చేయాలి, తప్పదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ దట్ టు, అంటే అది కూడా, అంటే దానికి తోడు. అంటే మనం ఏదైనా ఒక విషయం అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ యాడ్ చేసినప్పుడు ఈ విధంగా దట్ టును యూజ్ చేస్తుంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. డూ యూ వాంట్ మీ టు వాక్ ఆల్ ద వే, అంటే అంత దూరం నన్ను నడవమంటావా. అండ్ దట్ టు ఇన్ దిస్ హాట్ సన్, అది కూడా ఇంత ఎండలోనా. అంటే ఇక్కడ చూడండి, రెండు నెగిటివ్స్ ఉన్నాయి. ఒకటేంటి, అంత దూరం నడవడం, రెండవది అంత వేడిలో, అంటే అంత వేడిగా ఉన్నప్పుడు, అంత ఎండగా ఉన్నప్పుడు. ఈ రెండు నెగిటివ్స్ని మనం జాయిన్ చేసి దట్ టుతో చెప్పడం జరిగింది. అంటే అంత దూరం నన్ను నడవమంటావా ఇంత ఎండలోనా అని అడిగేటప్పుడు, ఇంత ఎండలోనా అని చెప్పి యాడ్ చేసినప్పుడు దట్ టునే మనం వాడుతూ ఉంటాం. దట్ టు అంటే దానికి తోడు అని అర్థం. హీ గేవ్ జస్ట్ హాఫ్ ఆఫ్ ద మనీ, అతను ఓన్లీ సగం మాత్రమే డబ్బు ఇచ్చాడు. అండ్ దట్ టు ఆఫ్టర్ ఎ లాంగ్ డిలే, అది కూడా చాలా ఆలస్యంగా, అంటే ఇచ్చిన అమౌంట్ కూడా పూర్తిగా ఇవ్వలేదు, అది కూడా దట్ టు ఆఫ్టర్ ఎ లాంగ్ డిలే, చాలా ఆలస్యం తర్వాత. ఇక్కడ కూడా రెండు నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. అంటే మన అనుకూలంగా లేని విషయాలు ఉన్నాయి. నెగిటివ్ అంటే మనకు అనుకూలంగా లేని విషయాలు, అంటే పూర్తిగా అమౌంట్ ఇవ్వలేదు, అలాగే చాలా ఆలస్యం చేసి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు జాయిన్ దట్ కంపెనీ, నేను ఆ కంపెనీలో జాయిన్ కాబోవడం లేదు. దట్ టు విత్ లో శాలరీ, అది కూడా అంత తక్కువ శాలరీతో, అంటే చాలా తక్కువ శాలరీ వారు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఇన్ దట్ కంపెనీ. మనం ఇన్ కేస్ పాజిటివ్ థింగ్ ఏమైనా యాడ్ చేయదలుచుకున్నట్లయితే ఈ దట్ టు ప్లేస్లో ఇన్ అడిషన్ టు, మోర్ ఓవర్, బిసైడ్స్ని మనం యాడ్ చేసి చెప్పవచ్చు. మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నీ వంతు, అప్పుడు నా వంతు, ఇప్పుడు అతని వంతు అంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని చేయవలసిన సమయం ఎవరికైనా లభించినప్పుడు అలా మనం చెప్తూ ఉంటాం. చూడండి, నౌ ఇట్ ఈస్ మై టర్న్, ఇప్పుడు నా వంతు, అంటే ఇప్పుడు నేను అది చెయ్యాలని చెప్పి అర్థం వచ్చేలాగా ఆ వంతు అనే వర్డ్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ప్లీజ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ ఇన్ ద క్యూ, అంటే ఆ క్యూలో నీ వంతు వచ్చే వరకు, అంటే నువ్వు చేసే ఆ పని అవకాశం వచ్చే వరకు నువ్వు ఆ క్యూలో వెయిట్ చేయాలి, వచ్చే వరకు కాస్త ఆగాలి. అంటే ఎగ్జాంపుల్, మనం ఎలక్షన్ సమయంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడి ఉంటాం. అంటే మనకు ఓటు వేసే అవకాశం వచ్చే వరకు మనం జస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలి. చాలామంది క్యూ స్పెల్లింగ్ ఓన్లీ క్యూ అని రాస్తూ ఉంటారు, కానీ దట్ ఈస్ ద ఫ్యాషనబుల్ రైటింగ్. క్యూ స్పెల్లింగ్ క్యూఈ, క్యూ అంటే పొడవాటి లైను అని అర్థం. ఓకే, చూడండి, లాస్ట్ వీక్ ఐ గేవ్ ద ట్రీట్ ఆ పార్టీ, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. ట్రీట్ అంటే ఏదైనా చిన్న విందు, చిన్న పార్టీ. చాలామంది ఫ్రెండ్స్ మాట్లాడుకుని ఉంటారు, నేను పార్టీ ఇచ్చాను, లేదా నువ్వు పార్టీ ఇస్తావు ఇవ్వని చెప్పి. ఆ పార్టీ అనే పదానికే ఆల్టర్నేటివ్గాను ట్రీట్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ వీక్ అంటే పోయిన వారం నేను పార్టీ ఇచ్చాను. నౌ ఇట్ ఈస్ టర్న్, ఇప్పుడు నువ్వు ఇవ్వాలి. నౌ యూ హ్యావ్ టు గివ్ ద ట్రీట్ టు మీ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు నీ వంతు, ఇప్పుడు నువ్వు ఇవ్వాలని చెప్పి ఇక్కడ అనడం జరిగింది. వెన్ హీ గెట్స్ హిస్ టర్న్ ఇన్ ద ఇంటర్వ్యూ, హీ ఈస్ లిటిల్ బిట్ నర్వస్. అంటే ఇంటర్వ్యూ బోర్డులో చాలా ఇంటర్వ్యూ ఆఫీసర్స్ అందరూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అతను వంతు వచ్చేటప్పటికి అతను కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే కాస్త భయానికి ఫీల్ అయ్యి అతను చెప్పేది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఎందువల్లంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ సాధించాలంటే ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ సహస్ర 26, ద మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు ఇంకెంతో సమయం లేదు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ విధంగా చెప్పాలి? ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్, అలాగే ఎగ్జామ్స్ ఆర్ వెరీ నియరింగ్, అంటే ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయంటే ఇంకెంతో సమయం లేదు ఎగ్జామ్స్ జరగడానికి, చాలా తక్కువ సమయం ఉందని చెప్పేటప్పుడు ఇలా ఫాస్ట్ అప్రోచింగ్, వెరీ నియరింగ్ అని చెప్పి మనం వాడవలసి ఉంటుంది. అలాగే ఎలక్షన్స్ ఆర్ నియర్ ఎట్ హ్యాండ్, ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ద కార్నర్. రౌండ్ ద కార్నర్ అనేది ఒక రకమైన ఇడియోమ్. ఈ ఇడియోమ్ కూడా మనం ఏదైనా దగ్గరగా, అంటే చాలా దగ్గరలో ఉందని చెప్పడానికి మనం వాడవచ్చు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, ఇంకెంతో సమయం లేదు ఎన్నికలు జరగడానికి అని చెప్పేటప్పుడు కూడా మనం నియర్ ఎట్ హ్యాండ్, రౌండ్ ద కార్నర్ అని చెప్పి చెప్పవచ్చు. యాజ్ ఎగ్జామ్స్ ఆర్ గెటింగ్ క్లోజర్, గెటింగ్ నియరర్, ఐ ఆమ్ లిటిల్ బిట్ టెన్స్డ్. అంటే గెటింగ్ క్లోజర్, గెటింగ్ నియర్ అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఈ సందర్భానికి తగినట్టుగా యూజ్ చేయొచ్చు.
ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఐఆమ్ లిటిల్ బిట్ టెన్స్డ్ అంటే ఇక్కడ అర్థం ఆందోళన, చలే అంటే గాబరా పడుతున్నాను, ఆందోళన పడుతున్నాను. ఎందువల్లంటే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ప్రాపర్లీ, దట్స్ వై ఐఎమ్ లిటిల్ బిట్ టెన్స్డ్. ఓకే, సిన్స్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ నియర్ ఎట్ హ్యాండ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు వాచ్ మూవీస్. సిన్స్ అంటే ఇక్కడ అర్థం అందువలన, బికాస్, యాజ్ అని కూడా మనం ఈ సిన్స్ ప్లేస్లో ఉంచవచ్చు. యాజ్, బికాస్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ నియర్ ఎట్ హ్యాండ్. నీ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, అది ఫైనల్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయంటే అవి జరగడానికి ఇంకొంత సమయం లేదు. ఇలాంటప్పుడు ఇన్ దిస్ టైమ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు వాచ్ మూవీస్. నీకు మూవీస్ చూడడానికి అనుమతి లేదు. యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు వాచ్ మూవీస్. సినిమా చూడకూడదు, మూవీస్ అది చూడకూడదు ఈ టైంలో, ఇలాంటి సమయంలో అని చెప్పి ఇలా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ హీ ఆల్వేస్ ఈజ్, షీ ఆల్వేస్ ఈజ్. మనం మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం అతను ఎప్పుడు అంతే, ఆమె ఎప్పుడు అంతే, ఆమె ఎప్పుడు మారదు, ఆమె ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటుంది, ఆమె ఎప్పుడు అలా చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఎలా యూజ్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్ని చూద్దాం. వాట్ ఏ బోర్ రవి వాజ్ ఎస్టర్డే. నిన్న రవి ఎంత విసిగించాడో. అక్కడ బోర్ అంటే విసిగించడం. హీ ఈజ్ నాన్ సెన్స్ టాకింగ్ అండ్ హీ టాక్డ్ కంటిన్యూస్లీ వితౌట్ ఇంటరప్షన్. హీ ఆల్వేస్ ఈజ్, అతను ఎప్పుడు అంతే, ఎప్పుడు కూడా అతను అలాగే మాట్లాడుతున్నాడు, ఎప్పుడు కూడా అలాగే చేస్తుంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెగ్యులర్లీ ఆన్ అండ్ ఆఫ్. నెక్స్ట్ వన్, షీ నెవర్ లిజన్స్ టు అదర్స్. ఆమె ఎప్పుడు కూడా ఇతరుల మాట వినదు. లిజన్ అంటే వినుట, లిజన్స్ టు అదర్స్. షీ ఆల్వేస్ ఈజ్, ఆమె ఎప్పుడు కూడా అంతే. షీ డజంట్ చేంజ్ హర్ మైండ్ సెట్. షీ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. షీ ఈస్ ఆల్వేస్ బిహేవింగ్ ఇన్ దట్ వే. హీ ఆల్వేస్ ఈజ్, హీ నెవర్ లైస్ ఆన్ ఎనీ కేస్. అతను ఎప్పుడు అంతే, అతను ఎటువంటి పరిస్థితి అయినా సరే అబద్ధం ఆడడం. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ నెవర్ లైస్. నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ ఆన్. గోయింగ్ ఆన్ అంటే మనం ఒక ఏజ్ విషయంలో, ఒక వయసు విషయంలో, ఒక సంవత్సరంలో అడుగు పెట్టడం అనే సందర్భంలో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. షీ ఈజ్ నౌ 16 గోయింగ్ ఆన్ 17 అంటే ఆమెకి ఇప్పుడు 16 సంవత్సరం నుండి 17వ సంవత్సరం రాబోతుంది. అంటే 16 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నాయి, 17వ సంవత్సరం రాబోతుందని చెప్పేటప్పుడు ఈ గోయింగ్ ఆన్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. నౌ షీ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 అలా కూడా మనం చెప్పొచ్చు. నౌ షీ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 గోయింగ్ ఆన్ 17. యు ఆర్ నౌ గోయింగ్ ఆన్ 18 అండ్ యూ విల్ హ్యావ్ ద ఓటింగ్ రైట్. అంటే మీకు 18వ సంవత్సరం కంప్లీట్ కాబోతుంది నియర్ ఫ్యూచర్లో, దగ్గరలో. సో యూ విల్ హ్యావ్ ద ఓటింగ్ రైట్. కాబట్టి మీకు ఓటింగ్ వేసే హక్కు వస్తుంది. జనరల్గా 18 సంవత్సరాలు నిండిన తర్వాత అందరికి కూడా ఓటింగ్ రైట్ ఇవ్వబడుతుంది. కాబట్టి 18వ సంవత్సరం నిండబోతుంది కాబట్టి మీకు ఓటు హక్కు లభిస్తుందని చెప్పి ఇక్కడ దీని అర్థం వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, గోయింగ్ ఆన్ ఏమో రివర్స్ చేసినట్లయితే ఆన్ గోయింగ్ అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆన్ గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న, అట్ ప్రెజెంట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎగ్జాంపుల్, ఆన్ గోయింగ్ మ్యాచ్, ఆన్ గోయింగ్ ఎలక్షన్స్, ఆన్ గోయింగ్ డిబేట్. ఐ డోంట్ నో హూ ఈజ్ గోయింగ్ టు విన్ ఆన్ గోయింగ్ ఎలక్షన్స్. అంటే జరుగుతూ ఉన్న ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. ఇలా ఆన్ గోయింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీల్ ఫ్రీ. అంటే సంకోచం లేకుండా, నిరభ్యంతరంగా, సందేహం లేకుండా అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. ఏదైనా అత్యవసరం అయితే సంకోచం లేకుండా నాకు కాల్ చేయి. సంకోచం లేకుండా అంటే నిరభ్యంతరంగా, అంటే వితౌట్ హ్యావింగ్ హెసిటేషన్. అంటే హెసిటేషన్ అంటే మొహమాటం. చూడండి, HESITATION అంటే మొహమాటం. అంటే మొహమాటం లేకుండా, అంటే నేను చేస్తానా చేయనని చెప్పి అనే ఆలోచన లేకుండా నాకు కాల్ చేయి, ఐ విల్ హెల్ప్ యూ. ఇలా మనం చెప్పొచ్చు. అంటే మొహమాటం లేకుండా నిరభ్యంతరంగా అని చెప్పడానికి ఫీల్ ఫ్రీ మనం యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిలేటింగ్ టు మై క్లాస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అంటే సంకోచం లేకుండా నన్ను అడగవచ్చు. ఫీల్ ఫ్రీ టు టెల్ మీ, నాకు చెప్పవచ్చు. ఇలా మనం ఈ ఫీల్ ఫ్రీ టు తర్వాత వెర్బ్ తాలూకు ఫస్ట్ ఫామ్ యూజ్ చేసి మనం చెప్పవలసి ఉంటుంది. అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ కాల్ మీ, యూ కెన్ టెల్ మీ. ఇలా మనం హెసిటేషన్ కూడా ఇదే సందర్భంలో యూజ్ చేసి చెప్పవచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ గెటింగ్ లేట్. ఆలస్యం అవుతుంది. మనకి ఏదైనా 2-3 పనులు ఉండేటప్పుడు మనం సాధారణంగా చెప్తూ ఉంటాం, నాకు చాలా ఆలస్యం అవుతుంది, నేను తొందరగా వెళ్ళాలని చెప్పి. అలాంటప్పుడు ఈ గెటింగ్ లేట్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఐ హ్యావ్ టు గో ఇమీడియట్లీ. నాకు ఆలస్యం అవుతుంది, నేను అత్యవసరంగా వెళ్ళాలి, అంటే చాలా తొందరగా వెళ్ళాలి. ఐ మీన్ హర్రీ అంటే తొందరలో ఉన్నాను. ఐ మీన్ హర్రీ, ఐ హ్యావ్ టు గో ఇమీడియట్లీ.
ఇట్ ఈస్ గెటింగ్ లేట్. నెక్స్ట్ వన్, ఐఎమ్ గెటింగ్ లేట్, ఐ నీడ్ టు అటెండ్ ద మీటింగ్. ఇక్కడ చూడండి, నాకు ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పాం, ఆలస్యం అవుతుంది అన్నాం. ఇక్కడ నాకు ఆలస్యం అవుతుంది, ఐ నీడ్ టు అటెండ్ ద మీటింగ్. నేను అత్యవసరంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఆ మీటింగ్ హాజరు అవ్వాలి. ఇలా మనం ఈ గెటింగ్ లేట్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు నిజంగా రియల్గా జెన్యున్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి అనుకున్నట్లయితే, అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని చెప్పి మీకు ఉద్దేశం ఉన్నట్లయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sahasra26 ద మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్. అలాగే ప్లీజ్ ప్రెస్ ఆన్ బెల్ బటన్ ఫర్ గెటింగ్ లేటెస్ట్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ అండ్ సేఫ్ లెర్నింగ్.